బాగున్నారా? బాగా పాడారా? ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు, చెప్తాండి. వెరీ గుడ్. సరే, కళ్ళు మూసుకోండి, బాకరించండి. ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకోండి, తల ఉంచండి. అన్నొచ్చి ప్రార్థన చేస్తారు. Our loving and heavy, gracious and merciful Heavenly Father, we thank you for this day, Heavenly Father, for the fourth day of previous. Lord Almighty, we pray that you prepare all our hearts for the lesson that is being taught this morning, Heavenly Father. We pray for Pushpalilani, Lord God Almighty, Lord, the ministering of the Holy Spirit, and Lord God Almighty, the strengthening of the Bishop of the Lord Jesus Christ. Heavenly Father, we thank you for all the goodness you have showered upon us, Lord. Bless this day and bless this time. May every child here may be touched by the Holy Spirit and the word that is being shared this morning. Bless this time. In Jesus' precious name we pray. Amen. కొంచెం కొద్ది వెనకటి ఈ మధ్య తక్కువగా అవుతున్నాయి. జోన్స్ వెనక కూర్చోమందా ఇట్లా తీసుకొని జోన్స్ కూడా ఇక్కడ కూర్చోమన్నా. అవి బట్ట జోన్స్ ఇక్కడ కూర్చోమన్నా. చెప్పండి. ఉన్నారు నీళ్ళు ఇవ్వడానికి కదా. అదే అన్ని నువ్వు ఎక్కడ ఇస్తావు. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. ఇవాళ ఎన్నో రోజు మనకి బీబీఎస్ 4th డే కదా. మొదట ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం మనం ఇప్పటి వరకు? 3 lessons నేర్చుకున్నాం కదా. సరే, ఇవాళ మనం పౌలు బర్నబాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. తెలిసిందా ఎవరి గురించి? పౌలు బర్నబాలు ఇద్దరు మంచి స్నేహితులు. మరి పౌలు ఎట్లాంటి వాడంటే మొట్టమొదట కొంచెం అంటే అల్లరి చిల్లరిగా ఉండేవాడు, అందరిని కొట్టించేవాడు యెరూషలేములో. కానీ అప్పుడు మాత్రం అట్లా ఉంది. దేవుడు ఒకసారి ఆయన అదేంటి ఊరికి వెళ్ళినప్పుడు దమస్కుకి వెళ్ళినప్పుడు ఆయన చాలా పొగరబోతే ఏంటంటే యేసుని దర్శించాడని మనం నేర్చుకున్నాం కదా. ఆయన ఏంటంటే నువ్వెవరు అంటే నువ్వు హింసిస్తున్న యేసును అని చెప్పాడు కదా. కాబట్టి యేసును అని చెప్పినప్పుడు దేవుడు అన్నీ నేర్పించాడు, ఆయన మార్చాడు. అటు పొగరబోతు మాటలు మాట్లాడినప్పటికీ
సౌలుని పౌలుగా మార్చాడనమాట. నువ్వు ఇప్పుడు ఇక నుండి మరి ఇశ్రాయేల్ దేశం అంతా అన్ని దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి, నేను చెప్పినట్టు వినాలి అని చెప్పేసి అని సౌలు చెప్తే అప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాను అన్నాడు. యేసు ప్రభు కదా, యేసు ప్రభు చెప్తే బాగా విన్నాడు. అది మరి దమస్కులోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. తెలిసిందా? వెంటనే మార్పు చెందాడు, సువార్తను ప్రకటించాడు. అక్కడ బాగా విన్నారు. కానీ కొంతమంది ఉంటారు కదా అక్కడ శత్రువులు, వాళ్ళేం చేస్తున్నారు, ఈయన సంగతి ఏదో చూద్దాం, ఏదో పెద్ద టీచర్ లాగా వచ్చి అందరికి నేర్పిస్తున్నారని కొందరు ఆయన వెంటంటే ఆయన ఎట్లా చంపాలని అనుకుంటున్నారు. సరే, అందుకని మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే అయ్యే వీళ్ళందరూ దుస్తులే, నువ్వు యెరూషలేముకి వెళ్ళు అని చెప్పేసి అన్నారనమాట. సరే, అప్పుడేంటి రాత్రుల్లో బయలుదేరాలి. ఇంకా అందరూ పెద్ద అంటే బిల్డింగ్ నుండి ఆయన పొట్టలో పెట్టి తాడు పెట్టి చిన్నగా దించారు. దించి ఎట్లాగా నువ్వు రాత్రి యెరూషలేముకి వెళ్ళిపో అన్నారు. సరేనని చెప్పేసి ఇంకా దింపారు. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాలి కదా రాత్రులు. చాలా భయంతో, ఎంతో భయంతో యెరూషలేములోకి నడుస్తున్నాడు అనమాట. మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరిని కలుసుకోవాలో కూడా తెలియదు కదా, అందుకని సరే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారులే అనుకుంటున్నాను. అనుకొని అప్పుడు బర్నబా అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన్ని కలుసుకున్నాడు అనమాట. ఆయన కలుసుకుంటే ఆయన మంచివాడు. ఆయన అంటే ఈయన నా స్నేహితుడు అనుకున్నాను. నాకు ఎవరు ఇక్కడ స్నేహితులు లేదే, అయ్యో ఇది ఓ దేవా నాకు ఎవరు ఒక స్నేహితుడిని అని అనగానే ఆ బర్నబాని ఇచ్చాడు అనమాట. వాళ్ళిద్దరు స్నేహితులు అయిపోయారు చక్కగా. మరి బర్నబాడు మంచోడు, ఆయన పొలం అంటే అన్ని అమ్మేసి సేవకి ఇచ్చినవాడు అనమాట. ఆ బర్నబా ఏంటంటే ఆయనకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తున్నాడు ఈ మరి బర్నబా. సరే, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇక అదే కొంతమందికి అంటే దుస్తులు ఉంటారు కదా, అబ్బో ఈయనేదో పెద్ద ప్రీచర్ అంట అని చెప్పుకుంటుంటారు కదా, అట్లా పౌలుని ఎగతాళి చేస్తుంటారు. అంటే వాళ్ళు మిగతా వాళ్ళు అసలు జనం కాదు, మిగతా వాళ్ళు అంటే శత్రువులు అనమాట. అంటే చేస్తుంటే అప్పుడు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి యెరూషలేము విశ్వాసులు ఉన్నారు కదా, వారు చూసి ఏంటి వీళ్ళు ఇట చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి యూద జనాంగమే వీళ్ళ మీద ఏంటి కక్ష పెట్టుకొని అట్లా బ్యాడ్గా అంటే ప్రాపగాండ చేస్తున్నారు అని చెప్పేసి ఇంక చిన్నగా యెరూషలేము విశ్వాసులు అందరూ కలిసి ఏం చేశారు, మరి ఈ పౌలుని మరి ఎక్కడికన్నా పంపించండి అని చెప్పేసి అని అన్నారనమాట. అప్పుడు పౌలు ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు కైసరీలో ఉన్నాడు, సువార్త బాగా ప్రకటించాడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే కైసరీలో ఉన్న విశ్వాసాలు అందరికీ సువార్త చెప్పాడు. అందరూ నమ్మారట. యేసే నా దేవుడు నా ప్రభు అంటున్నారంట. చూడండి, అంతగా విశ్వాసాలు అయ్యింది. అటువంటి వాళ్ళ దగ్గరికి సువార్త చెబుతుంటే వాళ్ళు అంటే ఇష్టపడక వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు. యూత్ కొంతమంది యూదులు అనమాట, చెడ్డవాళ్ళు, చెడ్డ తలంపులతో ఉన్నవాళ్ళు చంపాలనుకుంటే వెంటనే అప్పుడు ఆ సంగతి యెరూషలేములో వాళ్ళకి తెలిసి ఏం చేశారు, అయ్యా ఇక్కడ ఉంచొద్దులే వాడు దుస్తులు చంపుతాం అనుకుంటున్నారని తీసిపోయి కైసరయ్య దగ్గర వదిలిపెడితే, అంటే అది అంత పక్కన అంత పడవలు తిరిగే స్థలం అనమాట. కైసరయ్యకి వచ్చి అక్కడికి వదిలిపెట్టి అక్కడ పక్కన తార్సు అనే ఊరు ఉంది, వాళ్ళ ఊరు ఉంది. నీ మీ ఊరు పోయి అక్కడ ఉండిపో అన్నారు. ఇప్పుడు చూడు, పౌలు గారు సువార్త ప్రకటించడానికి అక్కడ అవకాశం దొరకలేదు, వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు కైసరీలో ఉన్న వాళ్ళందరూ చాలా దిగులు పడతారు కదా, అయ్యో ఆయన మనకు అంతగా చక్కగా మనకి సువార్త చెప్పాడు, ఆయన లేడు వెళ్ళిపోయాడని. సరే, బర్నబా మాత్రం అంటే యెరూషలేములో విశ్వాసులు బర్నబాను పంపించి మీరు అక్కడ చూసి రండి అని అంటే చూసేస్తే బాగానే ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా, ఆయన వెళ్ళిపోయారు. అందుకని ఇక బర్నబాకు తలనొప్పి వచ్చింది. అయ్యో వీళ్ళు పౌలు గురించి ఆలోచన చేస్తున్నారు, మరి ఇంకెవరు చెప్తారు అని అనుకుంటున్నారని పౌలుని ఎక్కటానికి నేను వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి వెతికి తీసుకొని వస్తానులే అని తలంచాడు అనమాట.
అప్పుడు తలంచి ఇంకా వాళ్ళ ఊరి పేరు ఎవరు ఏంటి? దమస్కు కాదు, పౌలు గారు ఊరు టార్స్ కదా. టార్స్ అనే ఊరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మరి మీరు లేకపోతే వాడు అక్కడికి ఎవరు సువార్త చెప్తారు, తప్పక రండి, మీకు తోడుగా ఉంటారులే, నేను మిమ్మల్ని ఎవరు కొట్టారులే అని చెప్పేసి ఈయన బర్నబా అక్కడికి వెళ్ళి ఆయనకి నేర్పించి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ అంత్యోదయ సంఘంలోని వాళ్ళిద్దరు కూర్చొని ఇక అందరికీ బోధిస్తున్నారు ఇద్దరు కలిసి. తెలిసిందే మేము ఇంకా మళ్ళీ సువార్తను ప్రకటించారు. అంతకుముందు పౌలు ప్రకటించినప్పుడు అందరు ఏమన్నారంటే తెలుసా, వీళ్ళు క్రైస్తవులు అనబడ్డారంట. అప్పుడు అంటే యేసుప్రభు గురించే మాటలు, యేసుప్రభు గురించి వందనాలు చెప్పడం, ప్రార్థనలు చేయటం, అంత యేసుప్రభు గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ దినాలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్రైస్తవులు అనబడ్డారు కదా. క్రైస్తవులు అంటే మనమందరినీ క్రైస్తవులు అంటారు కదా. అంటే ఎక్కువ మంది, ఎవరైనా తక్కువ ఉంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ క్రైస్తవులు అండి అంటారు కదా. మనం అట్లానే ఉన్నాం కదా, బైబిల్ పట్టుకొని వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం కదా. అందుకని వీళ్ళందరూ క్రైస్తవులు అండి అని పిలవబడ్డారు అనమాట. ఇప్పుడు మనందరూ క్రైస్తవులు అంటారు కదా. అక్కడ కూడా మరి అంత్యోదయలో కూడా ఉన్న వాళ్ళని క్రైస్తవులు అనబడ్డారంట. చక్కగా ప్రతిరోజు వాళ్ళు వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, సువార్త చెప్తారు, ఇవన్నీ చేస్తారు కదా. అందుకని వాళ్ళు క్రైస్తవులు అండి, ఎప్పుడు సువార్త చెప్తుంటాడు, యేసుప్రభు గురించే చెప్తారు అంటారు కదా మనం చూసి. అట్లాని వాళ్ళని కూడా అట్లా అన్నారు. సరే, వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడ్డారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే ఎడగొట్టారు కదా, యూత్ సంస్థ ఉంటే తీసుకుని అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు బర్నబాకి ఎవరు లేరు. అయ్యో, నా ఫ్రెండ్ పౌలు అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు, నాకు ఎవరు తోడలేడు అని. సరే, నేను ఎట్లా ఆయన గురించి ఆలోచన చేస్తున్నాడు బర్నబా. నేను ఎట్లయినా వాళ్ళ ఊరు వెళ్ళి అతను తీసుకొని వస్తాను, ఈసారి సువార్త బాగా ప్రకటిస్తాను అని చెప్పేసి అని తలంచాడు. గబగబా లేచి బర్నబా టార్స్కి వెళ్ళిపోయాడు. అంత కలుసుకొని, అబ్బా దొరికామండి, మీ గురించి మేము ఆలోచన చేస్తున్నాం, మీరు సువార్త చెప్పాలి కదా, మీరు ఇక్కడ ఉంటే ఎట్లా అని ఆయన తీసుకొని గబగబా ఇంకా అంత్యోదయకి వచ్చారు. ఎవరు బర్నబా కదా. బర్నబా వెళ్ళి ఆయన తీసుకొని, రండి, మీరు అంతకుముందు చెప్పారు కదా క్రైస్తవులు అనుకుంటున్నారు, ఇప్పుడు సువార్త చెప్పేవాళ్ళు లేరు, రండి అని ఆయన తీసుకొని బయలుదేరి బర్నబా పౌలు గారిని తీసుకొని అంత్యోదయకి వచ్చారనమాట. అంత్యోదయలో ఇద్దరు కలిసి ఒక సంవత్సరం అంతా బర్నబా అండ్ పౌలు ఏం చేస్తున్నారు, సువార్త చెప్తున్నారంటే. ఇప్పుడు అంతకుముందు పౌలే చెప్పాడు, ఇప్పుడు ఇద్దరు బర్నబా పౌలు ఇద్దరు కలిసి ఒక్క సంవత్సరం అంతా కూడా సువార్త ప్రకటన చేశారనమాట. మరి అట్లా ప్రకటన చేస్తే అందరూ చాలా ఇష్టపడ్డారు. ఇప్పుడు మనలు కూడా చాలామంది ప్రీచర్స్ వచ్చి చెప్తుంటే అట్లా బాగా చెప్పుకుంటారు కదా. అమ్మో, కర్మల్ ప్రేయర్ హౌస్లో భలే ప్రసంగాలు చెప్తారండి, వాక్యాలు చెప్తారండి అని అనుకోవట్లా, అట్లాగే అనమాట. సరే, ఇప్పుడు ఈ అంత్యోదయకి మళ్ళీ బర్నబా వెళ్ళి ఆ పౌలుని తీసుకొని వచ్చారు. ఒక్క సంవత్సరం ఇద్దరు కలిసి సువార్తను ప్రకటించారు మళ్ళీ. అందుకని వాళ్ళు అక్కడ ఏమన్నారు, క్రైస్తవులు అన్నారట. ఎప్పుడు క్రీస్తు ప్రభు గురించే చెప్తున్నారు, అందుకని వాళ్ళని క్రైస్తవులని పిలువబడ్డారు. సరే, అక్కడి నుంచి ఇంకా వాళ్ళు ఇప్పుడు దేవుని సేవ చెయ్యాలా, ఎట్లా వెళ్ళాలా, మనకెవరు సహాయం అని ఇంకా వాళ్ళు మనము ప్రార్థన చేద్దామండి, మనం అందరూ పాటలు పాడి దేవుని స్తుతిద్దాము, దేవుని స్తుతించి మాకేంటో దారి చూపించు, మేము ఎవరిని పంపించాలా సువార్త సేవకని వాళ్ళు అందరూ అక్కడ పరిశుద్ధాత్ముడు ఆ తలంపిస్తే అందరూ కూర్చున్నారు, పాటలు పాడారు, స్తుతించారు. తర్వాత ఎవరబ్బా మనకి ఎవరు సువార్త ప్రకటించుకు వెళ్తారు అని చెప్పేసి బాగా ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి, నేను పౌలు బర్నబాలను ఏర్పరచుకున్నాను కాబట్టి నా పనికి వాళ్ళిద్దరిని పంపించండి మీరు అని చెప్పేసాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి, అంటే దేవుడు కనపడ్డు కానీ మాటల ద్వారా చెప్తాడు, తెలిసిందా. చెప్తే అప్పుడు అనమాట, అవునా, అయితే మేము
పౌలు బర్నబాలను ఇద్దరిని పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలని మీరందరూ దేవుని స్తుతించండి, బాగా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన ద్వారా మేము సువార్త సేవకి వెళ్తాం అని చెప్పేసి ఇంకా సువార్త సేవకి బయలుదేరారనమాట. ఎవరెవరు? పౌలు బర్నబా ఇద్దరు కదా. పౌలు బర్నబాలు సువార్త సేవకి బయలుదేరారు. అందుకని సువార్త అంటే ప్రయాణానికి అనమాట, సువార్త ప్రచురణకు ప్రయాణమై ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు. ఎవరెవరు? పౌలు బర్నబా అనమాట. ఇంకా అట్లా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకసారి ఇప్పుడు కొంతమందికి అట్లా వెళ్ళి అంత సువార్త చెప్తుంటే మీలాంటి పిల్లలందరూ బాగా వింటారు కదా. అందులో ఒక రోజున ఒక బాబుకి వాళ్ళ అమ్మ జక్కి అనే అబ్బాయి, ఆ అబ్బాయి తల్లి ఏదో ఒక రొట్టె చేసి ఇచ్చిందంట. నాన్న నువ్వు తినంటే ఆ అబ్బాయి బయట గుమ్మం దగ్గర కూర్చొని కొంచెం తింటున్నాడు. తింటుంటే అప్పుడు కొంచెం నీళ్ళు కొంచెం అదంటే కొంచెం బాబు బయట వరండాలో కూర్చొని తింటుంటే పక్కింటి పిల్లలు ఇద్దరు వచ్చారంట. పాపం వాళ్ళు అసలు ఎప్పుడు సరిగ్గా తిండి లేని వాళ్ళు వస్తుంది, మొహం ఉన్నట్లుంది. అందుకని ఆ పిల్లలు వచ్చి దూరంగా కూర్చున్నారంట. కూర్చుంటే ఆ పిల్లలు అప్పుడు ఈ అబ్బాయి జక్కి అరే పాపం వాళ్ళ మొఖాలు చూస్తుంటే ఏంటి అంత పీక్కపోయి ఉన్నాయి, వాళ్ళకి అసలు తిండి లేనట్టుంది. అవును, వాళ్ళ తాగుపోతాడు, ఎప్పుడు తిండి పెట్టాడు, అందుకని వాళ్ళ మొఖాలు అట్ట అయిపోయినాయి అనుకొని అబ్బాయి చిన్నగా వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళమ్మ చూస్తుందంట ఈ అబ్బాయి ఏందో ఆ పిల్లలతో మాట్లాడుతున్నాడు. సరే అబ్బాయి వెళ్ళి అన్నీ మాట్లాడి సరేలే మీకు నేను రొట్టిస్తాను తినండి అని చెప్పేసి జగ్గి అని అబ్బాయి వాళ్ళిద్దరికి ఇచ్చారంట. ఇస్తే వాళ్ళు పాపం థ్యాంక్ యూ అన్నయ్య అంటారు కదా, అన్నారో లేదో కానీ ఆ అన్నయ్యని థ్యాంక్ యూ అని చెప్పేసి గబగబా తిన్నారంట. తింటే ఆకలి తగ్గిపోద్ది కదా, కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయంట వాళ్ళకి. ఈ అన్నకి ఇంత మా వాళ్ళు ఇంత ఏంటి నా అని వాళ్ళిద్దరు తిన్న తర్వాత సరే ఇంకా వాళ్ళు కూడా మరి ఏదైనా సువార్త ప్రచారానికి వెళ్ళాలని ఉంటుంది కానీ వాళ్ళు వెళ్ళలేరు కదా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అంటే వాళ్ళు తిండి ఉంటే పోతారు, ఏదైనా చేస్తారు కదా, తిండి లేకపోతే ఏం చేస్తారు, ఇవాళ అన్నం లేదు ఇంకేం శక్తి ఉన్నది అని ఏదో పడకేసుకొని నిద్రపోతుంటారు కదా. అట్లా కొంతమంది ఉంటారన్నమాట. అట్లా పోతారని చెప్పేసి అనుకుంటారు కొందరు. కానీ ఇప్పుడు ఈ జగ్గి అబ్బాయి వాళ్ళకి అవి ఇచ్చేటప్పటికి వాళ్ళకి శక్తి వచ్చిందంట. శక్తి వచ్చిన తర్వాత పాపం వాళ్ళ నాన్న తాగుబోతాడు కాబట్టి తిండి పెట్టలేదు, అందుకని వాళ్ళ ముఖాలు అట్లా ఉండే. నిజంగా ఇట్లాంటి వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మ చూసి అప్పుడు జగ్గి వాళ్ళ అమ్మ ఒరే బాబు ఇంటికి పోయాడంట. ఇంటికి పోతే ఏంట్రా నీకు రొట్టిస్తే తీసుకుపోయి ఆ పిల్లలకు పెట్టావు అని అన్న. నువ్వు తినలేదంటే అది కాదు మమ్మీ, పాపం వాళ్ళ మొఖాలు వీగిపోయింది, ఎప్పుడు తిన్నారో ఏమో, వాళ్ళు తిండి పెట్టేవాళ్ళే లేనట్టుంది. అందుకని మరి ఏం చేద్దాం, అందుకని నేను ఇచ్చేసాను మమ్మీ. ఎందుకంటే నాకు ఆకలి ఉంది, వాళ్ళకి ఎక్కువ ఆకలి ఉంది, నాకంటే ఎక్కువ ఆకలి ఉంది, అందుకని వాళ్ళకి ఇచ్చాను మమ్మీ. వాళ్ళు తినలే ఏమవుద్ది అని చెప్పేసానంటే నువ్వు తినకుండా వాళ్ళకి ఇవ్వటం ఏంటి అని వాళ్ళ అమ్మ ఏదో గొనుక్కుని వచ్చి లేదు మమ్మీ, అలాంటి వాళ్ళకి ఇస్తే మనకు ఆశీర్వాదం మమ్మీ. మరి వాళ్ళకి ఎవరు పెడతారు, మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లా పెడితేనే కదా వాళ్ళకి కొంచెం గొప్ప తిని బ్రతుకుతారు అని వాళ్ళ అమ్మకి కొన్ని నీతి బోధలు చేశాడు. మమ్మీ మనలాంటి విశ్వాసులు కొందరు ఉంటారు కదా, అట్లాంటి విశ్వాసులకి మనం సహాయం చేయాలని వాక్యంలో ఉంది కదా, కన్నడ వాక్యం ఉంది కదా అని చెప్పేసి అది వాళ్ళంతా నీతి బోధలు చెప్తున్నాడు అనమాట. అని మనం తప్పక చేయాలి మమ్మీ, వాళ్ళకి సహాయం చేస్తేనే వాళ్ళు మరి బాగుపడతారు అని చెప్పేసాను. ఇట్లా మళ్ళీ దేవుని యందు భయభక్తులు గలవారు మరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, అన్నీ ఉండకపోవచ్చు, వాళ్ళకి కూడా మనం సహాయం చేయాలి మమ్మీ అని చెప్పేసి ఇట్లా ఎవరెవరికి ఎట్లా అవసరతలో సహాయం చేయాలో ఇవన్నీ చెప్తున్నాడు జగ్గి వాళ్ళ అమ్మకి.
చెప్పి తర్వాత ఇంకా ఆయన మమ్మీ ఇది చేయటం మంచిది మమ్మీ. పౌలు బర్నబాలు చూడు, వాళ్ళు అంత దేశం అంత తిరిగి సువార్తను ప్రకటిస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పని అది కాక వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేయాలి? తిండి పెట్టాలి, సువార్తను మనం కూడా ప్రకటించాలి మమ్మీ అని ఇవన్నీ అని చెప్పాను. బాబు వాళ్ళ అమ్మకి అన్నీ చెప్పాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మ ఏమనలేదు. సరే ఏమో నువ్వు ఏది చేసుకోను అని ఊరుకుంది. కాబట్టి మనం కూడా ఇప్పుడు మీ అమ్మోళ్ళు మీరు ఇట్లా బైబిల్ తీసుకొని చర్చికి వస్తారనుకో, ఎక్కడికి రాబోతున్నాను? నేను చర్చికి వెళ్తాను, కర్మూలు చర్చికి అంటారు. ఏంది రోజంతా అక్కడే ఉంటారా అని అంటారు కదా, అని ఇంట్లో పని చేయకుండా కదా. అట్లా కాకుండా అంటే లేదు మమ్మీ కొన్ని నిమిషాలే కదా అక్కడ ఉండేది, ఒక అర్ధగంట గంట ఉంటాం అంతే కదా అని చెప్తారా? మీరు చెప్తారా లేదా? మమ్మీ ఎందుకు పోతారంటే చెప్తాడా లేదా? ఏంటి మీకు ఇష్టం లేదా? ఒక్కళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మీరు చెప్తారా లేదా మమ్మీ అంటే? ఎప్పుడు కర్మేలు ప్రార్థనకి వెళ్తామంటున్నారు, కానీ ఎందుకు వెళ్తారంటే ఏమంటారు? లేదు మమ్మీ అక్కడ పోతే వాక్యం ఏసఐ గురించి చెప్తారు, బాగా వింటాము, మంచి ఏసఐ కథలు చెప్తారు అని చెప్తారు కదా. చెప్పాలి కదా. అప్పుడు అట్లా చెప్తారు, మిమ్మల్ని రానిస్తారు, లేకపోతే కొడతారు, కూర్చోబెడతారు కదా ఇంట్లోనే. కాబట్టి మనం తల్లిదండ్రులను గద్దించినప్పటికీ కూడా మనం తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని వినాలి, విని దేవుని వాక్యాన్ని సరిగా నడుచుకోవాలి. అట్లా నడుచుకుంటేనే ప్రభు మార్గంలో నడుస్తాము, ప్రభు సన్నిధికి పరలోకానికి చివరిలో వెళ్తాం అని మీరు చెప్పగలుగుతారు కదా. అలా చేయాలి మీరు కూడా. కొంతమంది అంటే మిగతా వాళ్ళు ఏంది మీ పిల్లలు ఎప్పుడు బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తారు అని అట్లాంటివి కూడా చెప్తారు. కాదండి, వాళ్ళకి కొన్ని మరి కథలు చెప్తారు, సువార్త చెప్తారు, అన్నీ చెప్తుంటారు. వాళ్ళ సువార్త అంటే తెలియదు, కథలు చెప్పారంటే ఏదో పిచ్చి కథలు అనుకుంటారు కదా, యేసుప్రభు కథలు చెప్తారు అనుకోండి కదా. అట్లాగనమాట. మరి మనం కూడా వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఏమనుకోవాలి? లేదు, యేసుప్రభు నుంచి నేర్చుకొని మనం ఆయా ప్రాంతాలకు వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సువార్తను బోధించాలి. ఈ పౌలు బర్నబాలు ఎటుపోయి ప్రకటిస్తున్నారు, మనం కూడా అట్లా వెళ్ళి ప్రకటించాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మకి అట్లా చెప్పాడు అనమాట. చూడండి, అట్లా మీరు కూడా అట్లాంటి తలంపులతోనే ఉండాలి. మనం ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎట్లా? ఎవరికైనా సువార్త చెప్పాలి కదా. మనం చెప్తేప్పుడు దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, ఏం కావాలంటే అన్ని ఇస్తాడు, తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఇంకా భోజనం ఇస్తాడు, అన్ని డబ్బులు ఇస్తాడు, అన్నీ కావాల్సినన్నీ కూడా ఇస్తాడు కదా అని చెప్పేసి చెప్తే అప్పుడు వాళ్ళు నమ్ముతారు. అంటే అమ్మ తల్లి నమ్ముతుంది. ఇంకా ఇప్పుడు ఆ పిల్లల గురించి అది చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత చెప్పి వాళ్ళ అమ్మకి అన్ని చెప్పాడు. పౌలు బర్నబాలు చూడు అమ్మని, వాళ్ళు రోజు సువార్తకి వెళ్తున్నారు, మరి వాళ్ళు చేసేది మనం కూడా చేయాలి కదా అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే వాళ్ళకేమో అమ్మకేమో అర్థం కాదు, ఏం పని పాట లేకుండా పోతున్నారని అనుకుంటుందేమో ఆమె. ఎట్లన్నా కానీ పని పాట లేకుండా సువార్త చెప్తున్నాను ఏమన్నా అనుకోండి, కానీ ఆశీర్వాదం ఎవరిస్తారు మనకు? ఎట్లా వస్తుంది? యేసుప్రభు వాళ్ళే కదా. ఆయన గురించి ప్రకటిస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, ధైర్యం వస్తుంది, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఇంకా శక్తి, బలాలు ఏం కావాలంటే అది ఇస్తాడు కదా. ఇవన్నీ ఉంటుంది, మనకేం తక్కువ చెప్పండి? అన్నీ ఇచ్చేది దేవుని దగ్గరికి. అందుకని మనం ఎవరైనా ఖచ్చితంగా అడుగుతుంటే మనం చెప్పాలి యేసుప్రభు గురించి. యేసుప్రభుని నమ్ముకోవటం వల్ల తెలివి ఉంటుందండి. తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు. ఏ పని చేయాలంటే ఆ పని చేయడానికి కావాల్సిన జ్ఞానం ఇస్తాడు. చెప్పాలి కదా మనం, అటువంటి శక్తి కలిగి ఉండాలి. అందుకని పౌలు బర్నబాల గురించి ఎగ్జాంపుల్గా చెప్పాడనమాట. అబ్బాయి చూడు, వాళ్ళు అటుపోయి సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్పేసి అమలు కొంచెం నోరు ఎండిపోతాం. అయిపోయింది. ఇప్పుడు పౌలు బర్నబాలకి అంటే పరిశుద్ధాత్ముడికి పని పెడతారు. మీరు అందరూ రోజు ఒక చోట కూర్చొని ప్రార్థన చేయాలి, దేవుని ప్రార్థించాలి. అప్పుడు నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో వాళ్ళని నేను సువార్త పనికి పంపిస్తాను. నేను పౌలు బర్నబాలని సువార్త పనికి పంపాలనుకుంటున్నాను.
కాబట్టి మీరు దేవుని స్తుతించండి అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి పంపించండి అన్నారు. సరే అక్కడున్న సంఘం అంతా కూడా పౌలు బర్నబాల కోసం బాగా ప్రార్థన చేశారు. తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి వాళ్ళ తల మీద చేతులుంచి ఆశీర్వదించాడు అనమాట. అప్పుడు ఇంకా వాళ్ళు పౌలు బర్నబాలు సువార్త ప్రచారానికి, మొదటి సువార్త ప్రచారానికి బయలుదేరారనమాట. బయలుదేరి వెళ్ళి వాళ్ళంతా అంటే బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సరే మరి అయిపోయింది. సరే అక్కడ సువార్త ప్రకటనకి వాళ్ళు వెళ్తే అందరూ అనమాట అన్న చెప్పిన వాళ్ళకి సువార్త విన్న వాళ్ళందరికీ యేసుప్రభు మీద నమ్మకం ఉందంట, నమ్మకం వచ్చిందంట. అందరూ ప్రభుని నమ్మి వెంబడిస్తున్నారంట. ఎంత గొప్ప సంగతి కదా. మీరు కూడా సువార్తకి వెళ్ళి సువార్త మనం అది వరకు వెళ్ళేవాళ్ళం ప్రచారం బజార్లు అనమాట, అట్లా ఈ స్ట్రీట్లో వెళ్ళి సువార్త అందరూ బయటకు వచ్చేది వింటా ఉండేవాళ్ళు. అవునా యేసుప్రభు అంటే ఆయనేనా, ఎక్కడో ఉన్నాడులే అనుకుంటాం మనం అని వాళ్ళ తర్వాత వాళ్ళు బాగా పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అనుకొని మనల్ని అంటే మనల్ని మెచ్చుకోరు కానీ మంచిగా పాటలు పాడుతున్నారు అనుకుంటారు కదా. ఇప్పుడు పౌలు బర్నబాల గురించి కూడా అందరు చక్కగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చి నేను ఎవరైతే ఏర్పరిచానో వాళ్ళు సువార్త ప్రచారానికి వెళ్ళాలి అన్నాడు. సరే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి పౌలు బర్నబాల చేతులుంచి ప్రార్థన చేసి వీరిద్దరూ ఇప్పుడు సువార్త ప్రచారానికి వెళ్తారు, ఎవరు ఇంకా ఆటంకపరచకూడదు అని చెప్పాడు అనమాట. సరే అప్పుడు పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రచారానికి బయలుదేరారు. ఎక్కడ అంటే అంత్యోక్యలోనే లేదు, యెరూషలేము లేదా అవన్నీ అంత్యోక్యలో వాళ్ళు. తర్వాత యెరూషలేము వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా యెరూషలేము వాళ్ళు కూడా చాలా నమ్మారు మొదట్లో. అంటే వాళ్ళు వెళ్తారు కానీ వీళ్ళు ఎక్కువగా అనమాట అంత్యోక్య వాళ్ళు. అందుకనే అంత్యోక్య వాళ్ళు వాళ్ళకి సువార్త సేవ చేస్తున్నారు కనుకనే వాళ్ళు ఏమన్నారు పిలిచారని చెప్పాను విన్నారా? క్రైస్తవులు అన్నారట. వీళ్ళు క్రైస్తవులు ఎప్పుడు సువార్తను చెప్తున్నారు కదా, అందుకని క్రైస్తవులు అని పిలువబడ్డారు అన్నారు కదా. కాబట్టి మనం కూడా ఎప్పుడు బైబిల్ చదువుతుంటే సువార్త వాక్యాలు చెప్తుంటే క్రైస్తవులు అని చెప్పుకుంటారు. సరే ఇంకప్పుడు ఈ పౌలు బర్నబాల్ని పరిశుద్ధాత్ముడు వచ్చేసి తల మీద అంటే మనకు పరిశుద్ధాత్ముడు కనపడడు దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే కదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు దేవుళ్ళే. ఇప్పుడు మనకి తండ్రి అనే దేవుడు అసలు ఎప్పుడు కనపడ్డు. యేసుప్రభు 33 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి అన్ని బోధించిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మన మీద మన దగ్గరికి వచ్చి అన్ని నేర్పిస్తున్నాడు, తెలిసిందా? కాబట్టి ఇప్పుడు మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యాలన్నమాట. మరి ఇక పరిశుద్ధాత్ముడు వచ్చేసి వాళ్ళని ఆశీర్వదించి మీరు వెళ్ళండి, నేను పౌలు బర్నబాలను ఆశీర్వదించాను, వాళ్ళని పంపండి అంటే వాళ్ళిద్దరూ మొదటి సువార్త ప్రయాణానికి మొదలు పెట్టారనమాట. ఇక అందుకని అంత అయిపోయిందా. తర్వాత మొదటి సువార్త ప్రయాణం చేసి వాళ్ళు వెళ్ళి ఆయా దేశాలకు వెళ్ళి సువార్తను బాగా ప్రకటించారు. మరి మనం కూడా చెయ్యాలి కదా. ఎంతమంది మీరు కూడా సువార్త చేయాలని ఉంది? చేతులు ఎత్తండి. ఎంతమంది సువార్త పనికి వెళ్తాము అన్నోళ్ళు నిజంగానా? బికాజ్ యూఆర్ ఆల్ గుడ్ చిల్డ్రన్. మనం కూడా వెళ్ళాలి కదా, అంటే ఎంతో దూరం కాదు. మరి అందుకని ఆ జక్కి పిల్లోడు కొంతమంది స్నేహితులు ఉంటారు కదా, అయిపోయింది. అందుకని ఆ అబ్బాయి చెప్పాడు కదా అట్లా చెయ్యాలి మమ్మీ, పౌలు బర్నబాలు ఇట్లా చేశాడు కదా, మనం కూడా చెయ్యాలని చెప్పాడు కదా. అట్లానే మనం కూడా మీరు కూడా వెళ్ళి సువార్త ప్రకటన చెయ్యాలన్నమాట. ఇప్పుడు మనకి ఇవాళ ఖండసవాక్యం ఏంటంటే గలతీ 6:10 చెప్పండి. చూడండి మన కన్నడ వాక్యం గలేషియన్స్ అంటే తెలుగులో చెప్తున్నా. గలతీ 6:10 ఏంటంటే కాబట్టి అందరి ఏడలను విశేషంగా విశ్వాస గృహము చెందిన వారి ఏడలను మేలు చేయదు. ఇందాక మన కథలు చెప్పాం కదా, అబ్బాయి చెప్తుంటే వాడు అబ్బాయి చెప్పి అదే చెప్పాడు, ఇట్లా చెప్పారు కదా మమ్మీ అని అన్నాడు. ఈ వాక్యం చెప్పే తెలిసిందా? అందరి ఏడల విశేషంగా విశ్వాస గృహానికి చెందిన వారి ఎడల మనము
మేలు చెయ్యాలి అని ఉంది కదా. ఈ వాక్యం అది గలతీ 6:10 అనమాట మన కంఠ వాక్యం. అందరు కంఠ పెట్టారా? చెప్పండి నాతో. కాబట్టి అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను మేలు చేయుదాము. గలతీ 6:10. ఈ విధంగా చేస్తారా? జక్కి చెప్పాడు అట్లని మనం కూడా చెయ్యాలి కదా. మీ అందరికీ ఆ ఉద్దేశం ఉంది. సువార్త ప్రకటనలో మీరు కూడా ఉండాలి. మరి మీరందరూ వర్క్ బుక్స్ ఇప్పుడు అని చెప్తారు. వర్క్ బుక్ అంతా మీరు ఫిలప్ చేసి తర్వాత మీ కన్సర్న్ టీచర్స్కి ఇవ్వాలి. ప్రార్థన చేసుకున్నాం అంటే కొంచెం ఒకసారి రివైజ్ చేయండి. కూర్చుంటాడు. నిన్న గుర్తున్నారా? పౌలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దమస్కు నుండి యెరూషలేముకి వెళ్ళారు కదా. అయితే యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆంటీ ఏం చెప్పారు? ఇప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన పని ఏంటి? దేవుడు ఆయన ఎందుకు పిలిచాడు? సువార్త కొరికి. అయితే సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ శిష్యులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరు కూడా నమ్మరు. ఎందుకు? ఈయన ఇంతకుముందు చేస్తే యెరూషలేములో ఏం చేశాడు? కొట్టాడు, తిట్టాడు, చంపాడు కదా. ఇక్కడ మమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు అక్కడ కూడా నమ్మరు. నమ్మకుండా ఆయన ఏం చేస్తారంటే చంపాలనుకుంటారు. అయితే ఆ విషయము ఇక్కడ బర్నబా ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా విని బర్నబా ఏం చేస్తాడంటే ఇతన్ని పౌలుని శిష్యుల దగ్గరికి అపోస్తుల దగ్గరికి తీసుకెళ్ళి ఏం చెప్తారంటే ఈ పౌలుని దమస్కు వెళ్ళే మార్గంలో దేవుడు దర్శించాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు, ఆయన యేసు ప్రభువుకు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన మంచోడు ఇప్పుడు అని చెప్పి చెప్తాడు. అయితే చెప్పినప్పుడు ఏం చేస్తారంటే శిష్యులు ఆయనని చేర్చుకుంటారు. చేర్చుకొని అక్కడ కొంతకాలం ఉంటాడు వాళ్ళతో. అక్కడ గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళతో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అయితే అక్కడ కూడా చంపాలనుకుంటారు. కానీ బర్నబా ఎంత మంచోడు కదా. దేవుడు బర్నబాని ఒక స్నేహితుడుగా పౌలుకి ఇచ్చాడు. బర్నబా ఎలాంటి వాడంటే సంఘము ఆరంభించబడినప్పుడు వాళ్ళ కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి అక్కడ ఉన్నటువంటి అపోస్తుల పాదం మీద ఆ వెలంతా ఆ డబ్బంతా తీసుకొచ్చి ఆ సంఘానికి ఇచ్చేవాళ్ళు అన్నమాట. అయితే సంఘము ఆది సంఘం ఏం చేసేవారు అపోస్తులు అంటే వాళ్ళు అమ్మిన డబ్బంతా తీసుకొని వస్తే ఎవరైతే లేనోళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సమానంగా పంచిపెడితే ఎవరు కూడా అక్కడ పూర్ అనే వాళ్ళు రీచ్ అనే వాళ్ళు భేదం లేకుండా అందరూ సమానంగా ఉండేవాళ్ళు. అయితే ఈ బర్నబా అలాంటి వ్యక్తి అనమాట, చాలా మంచివాడు. అయితే అపోస్తులు ఏం చేశారంటే ఆయనకి ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన అందరినీ ఆదరించేవాడు, అందరి అవసరం లేని ఆయన ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసేవాడు. అందుకని అపోస్తులు ఆయనకి ఏం పేరు పెట్టాడు? ఆదరణ పుత్రుడు లేక హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టాడు. అయితే ఇప్పుడు ఇలాంటి బర్నబా తీసుకొని వెళ్ళి శిష్యులు పరిచయం చేసిన తర్వాత పౌలు అక్కడ కొంతకాలం ఉంటాడు. ఉండి మనకు ఉన్నటువంటి గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళకి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఏంటి ఏసే దేవుని కుమారుడు అని నమ్మరు. వాళ్ళ పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు వాటిలో పాటిస్తుంటారు కాబట్టి అక్కడ కూడా నేను చంపాలనుకుంటారు. అయితే అక్కడి నుంచి ఇప్పుడు ఏం చేస్తారంటే శిష్యులు లేదు ఇక్కడ ఉంటే మంచిది కాదు, నువ్వు అక్కడి నుంచి తార్సు వెళ్ళిపోమని చెప్పేసి పంపిస్తారు. చూడండి అక్కడ పౌలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తార్సు. తన పుట్టిన ఊరు ఉంది కదా, తార్సు వెళ్ళిపోతాడు. తార్సు వెళ్ళిపోయి పౌలు అక్కడ ఉంటాడు. అయితే స్టెఫెను చనిపోయినప్పుడు సంఘానికి గొప్ప హింస కలిగింది కదా. గొప్ప హింస ఎవరి వల్ల కలిగింది? పౌలు వల్లే కదా. ఆయన అందరినీ ఈడ్చుకొని పోయి చంపడం, చెరసాలలో వేయడం, కొట్టడం అలా చేస్తుండేవాడు కదా. అయితే సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు చాలా మంది ఏమైపోయారంటే శిష్యులు వేరే వేరే ప్రదేశాలకు చెల్లిపోయారు. ఓన్లీ అపోస్తులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సమరయ, యూదయ దేశాలకి చెల్లిపోయారు. అయితే ఈ అంత్యోకయ ఉంది కదా, ఈ ఇక్కడ అంత్యోకయ అనిపిస్తున్నారా మీకు? ఈ అంత్యోకయ వరకు కూడా వాక్యము వెళ్తుంది అన్నమాట, సువార్త వెళ్తుంది. అయితే అంత్యోకయమైనటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారో వాళ్ళని బలపరిచి రమ్మని చెప్పి యెరూషలేములో ఉన్న సంఘస్థులు ఏం చేస్తారంటే బర్నబాని యెరూషలేము నుండి అంత్యోకయకు పంపిస్తారు. ఆ రోజుల్లో
మనకి వాహనాలు లేవు కదా, బస్సులు ట్రైన్లు ఉన్నాయా? లేవు కదా. గాడిదల మీద లేకపోతే హార్సెస్ మీద లేకపోతే క్యాబిన్స్ మీద ప్రయాణం చేసి వెళ్ళేవారు. అయితే ఇప్పుడు బర్నబా కూడా అట్లాగే వెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? అంతియోక్యలో ఉన్న విశ్వాసులను బలపరచడానికి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులు ఈ బర్నబాని అంతియోక్యకు పంపిస్తారు. పౌలు ఎక్కడున్నాడు? పౌలు యెరూషలేములో ఉన్న వాళ్ళని చంపాలనుకున్నారు కాబట్టి పౌలు ఎప్పుడు తార్సులో ఉన్నాడు. బర్నబా ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేం నుంచి అంతియోక్యకి వెళ్తున్నాడు. అంతియోక్యకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు స్థిరమైన హృదయంతో మీరు దేవుని సేవించాలని చెప్పి వాళ్ళని బలపరుస్తాడు. బలపరిచిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, అరే సౌలు తార్సులో ఉన్నాడు కదా, నేను వెళ్ళి ఆయనను కలుసుకుంటానని చెప్పేసి అంతియోక్య నుంచి ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్తాడంటే తార్సులో ఉన్న సౌలుని కలుసుకోవడానికి వెళ్తాడు. తార్సులో ఉన్న సౌలుని కలుసుకోవడానికి వెళ్ళి సౌలుని వెంట పెట్టుకొని తార్సు నుంచి అంతియోక్యకు తీసుకొస్తాడు. తాను పౌలు ఇద్దరు కలిసి అంతియోక్యకు వస్తారు. అంతియోక్యకు వచ్చి దాదాపు అని చెప్పారు కదా, దాదాపు 1 year ఉండి సువార్తను ప్రకటిస్తూ ఉంటే చాలా మంది యేసు ప్రభువుని అంగీకరిస్తారు. ఆ యేసు ప్రభువుని అంగీకరించిన వారిని దేవుడు శిష్యులను పిలిచారు. ఆ శిష్యులనే క్రైస్తవులుగా పిలిచారు. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి యేసు ప్రభు శిష్యులు అంటే యేసు ప్రభువుని అంగీకరించిన వారి శిష్యులు, ఆ శిష్యులనే క్రైస్తవులుగా పిలిచారు. ఎక్కడ? అంతియోక్యలో. అంతియోక్యలోనే మొట్టమొదట శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అయితే ఇప్పుడు ఆ దాదాపు 1 సంవత్సర కాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే యెరూషలేం నుంచి కొంతమంది ప్రవక్తలు ఇక్కడికి వస్తారు. ఎక్కడికి? అంతియోక్యకు వస్తారు. అందులో ప్రవక్తలు కొంతమంది వస్తారు. కానీ ఒక పేరు మాత్రమే రాయబడింది. అన్నపల్లి ప్రవక్త ఏం చెప్తారంటే, ఇగో మీకు క్వశ్చన్ అక్కడ ఏముంటుందంటే యెరూషలేంలో కరువు ఉంటుంది కానీ భూలోకం అంతటా కరువు రాబోతుందని చెప్తారు. అంటే ఇక్కడ యెరూషలేంలో భూలోకంలో ఒక భాగమే కదా. ఇప్పుడు మనం యెరూషలేంలో ఉన్న సంగతుల గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి అక్కడ మీకు యెరూషలేం ఉంది, కన్ఫ్యూజ్ కావద్దు. భూలోకం అంతటా కరువు రాబోతుంది అని చెప్పి ప్రకటిస్తారు. అయితే ఈ విషయం అంతియోక్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ వింటారు. వీళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేంలో ఉన్నటువంటి అంటే సౌత్ యూదయలో ఉన్నటువంటి వారి కోసం, యెరూషలేంలో ఉన్నటువంటి వారి కోసం కొన్ని గిఫ్ట్స్ రెడీ చేస్తారు. కొన్ని ఈవులు, కొంత డబ్బు, ఇంకా వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా అపోస్తుల దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పౌలు బర్నబా ఉంటాడు కదా, ఈ పౌలు బర్నబాతో ఆ గిఫ్ట్స్ అన్ని కూడా పంపిస్తారు. ఎక్కడికి పంపిస్తారు? యెరూషలేము, యూదయకు, యెరూషలేముకి పంపిస్తారు అనమాట. వీళ్ళు పౌలు బర్నబా అంతియోక్యలో ఉన్నటువంటి విశ్వాసం ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్తారు? యెరూషలేముకి ప్రయాణమై వెళ్తున్నారు. యెరూషలేముకి ప్రయాణమై వెళ్ళి అక్కడ గిఫ్ట్స్ అన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అపోస్తలులకు ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చూసారా పిల్లలు ఎంత మంచి మన సాంతికి ఒక స్టోరీ చెప్తారు. ఏంటా స్టోరీ? ఒక జాకీ అని బాగుంటే వాళ్ళ మమ్మీ ఆయనకి ఏం చేస్తారంటే పిల్లల ఆకలి ఎప్పుడు కొడతారో తనకి తెలుసు కాబట్టి తనకు రొట్టె చేసిస్తుంది. అయితే పక్కింట్లో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ డాడీ సరిగ్గా పని చేయడు, ఆయన తాగుబోతు అనమాట. పిల్లల్ని సరిగ్గా చూసుకోరు, తినడానికి ఆహారం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలు ఈ జాకీకి వాళ్ళ మమ్మీ రొట్టె చేసి ఇచ్చినప్పుడు వాడి ఇంట్లో ఉండకుండా డోర్ దగ్గర కూర్చొని తింటా ఉంటాడు. అయితే ఎదురుకుండానే ఆ పిల్లలు చూసి పరిగెత్తుకొని దగ్గరికి వస్తాడు. అప్పుడు జాకీ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న రొట్టెని, అబ్బా వాళ్ళు ఎలా ఉన్నారు, భర్త చిక్కిపోయినారు, ఏం తినకుండా ఏం లేకుండా పాపం ఎలా ఉన్నారో చూడని చెప్పేసి తనకున్న రొట్టె, తన దగ్గర ఉన్న రొట్టెని వాళ్ళకి ఇస్తాడు అనమాట. చూసారా, తన శక్తి కొరకు వాళ్ళకి ఇచ్చాడు కదా. తాను ఆహారాన్ని తిని తాను బలపరచబడాలి, తన ఆకలి తీర్చుకోవాలి. కానీ తను ఏం చేశాడు కదా, వాళ్ళు అక్కడేమి అయ్యో నాకన్నా మా మమ్మీ చేసేస్తుంది కానీ వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ డాడీ ఏమి సంపాదించట్లేదు, వాళ్ళ ఆకలి గుర్తున్నారని చెప్పి వాళ్ళ ఆకలి ఎరిగి వాళ్ళ యొక్క అవసరాన్ని తీరుస్తాడు. ఎంత మంచి పిల్లలు కదా జాకి. ఇప్పుడు అంత్యోక్యలో ఉన్నటువంటి విశ్వాసం కూడా అదే చేశారు. వాళ్ళు యెరూషలేములో ఉన్న వారి యొక్క ఆకలి ఎరిగి వారి మంచి ఈవులని వారి కోసము పంపించారు. అయితే పౌలు బర్నబా ఏం చేశారంటే ఆ గిఫ్ట్స్ అని తీసుకొని వెళ్ళి మరి యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఇస్తారు. యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి జాన్ మార్క్ అనేటువంటి యవనస్తుని వెంట పెట్టుకొని మళ్ళీ అంతియోక్యకు వస్తారు. ఎవరు తీసుకొని వెళ్తారు చెప్పండి? జాన్ మార్క్. ఆయన జాన్ మార్క్ని వెంట పెట్టుకొని
ఆ యవనస్తుని వెంట పెట్టుకొని ఎక్కడికి వస్తారంటే అంత్యోదయకి వస్తారు. ఎవరెవరు? పౌలు, బర్నబా, జాన్. ఈ ముగ్గురు అక్కడికి వచ్చిన తర్వాత అంత్యోదయటువంటి అక్కడ ప్రవక్తలు, తర్వాత శిష్యులు, అపోస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుండి అందరూ కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక రోజు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్, ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బోధించాడు. ఏమని చెప్పాడు? ఏమనంటే, ఇదిగో పౌలు బర్నబాను వేరు చేసి నేను నా పని కోసము, స్వార్థ పని కోసమే వారిని మీరు పంపించండి అని చెప్పి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వారిని బోధించినప్పుడు, వారికి చెప్పినప్పుడు, వారికి తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు బర్నబాని ఫస్ట్ మిషనరీ జర్నీ కోసమై పంపిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది మీకు రేపు నుంచి మీరు ఆ సంగతులు అన్ని వింటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్లేస్ లో దేవుని యొక్క స్వార్థం ప్రకటించారనే సంగతులు అన్ని మీరు వింటారు. అయితే ఇక్కడ ఒక్కొక్క సంగతి నాన్న ఇంకొక అమ్మాయి సారా ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే ఒక రోజు ఒక ఇట్లాగే సమస్యలు జరుగుతూ ఉంటే అక్కడికి పిలవబడుతుంది. అక్కడికి వెళ్తుంది. అమ్మాయి కుంటి పిల్ల, 2 కాళ్ళు కూడా కుంటివి. ఆమె 2 కర్రల సహాయంతో నడుస్తూ ఉంటుంది. అయితే ఆమె వెళ్ళినప్పుడు ఆ గ్యాలరీ లో అక్కడ అందరూ వాక్యం బోధించిన తర్వాత, స్టోరీ చెప్పిన తర్వాత, వాళ్ళకి దేవుని విషయాలు, దుష్ప్రభుల గురించి, పాపక్షపాపముల గురించి చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఇదే రక్షించబడిన ప్రతి వాళ్ళు కూడా దేవునికి ఇవ్వాలి. అంటే మన టైము, మన మనీ, తర్వాత మన బలము, మన శక్తిని కూడా దేవునికి ఇవ్వాలని చెప్పినప్పుడు అందరూ ఏం చేస్తారంటే లాస్ట్ ఆఫరింగ్ చేసినప్పుడు అందరూ ధనికులు అందరూ వచ్చి ఆఫరింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ సారా అనే అమ్మాయి చాలా పేద అమ్మాయి, వాళ్ళకి ఏమి లేదు ఇవ్వడానికి, స్కూల్కి వెళ్ళదు, కర్ర సహాయంతో నడిచే అమ్మాయి అక్కడికి వస్తుంది కదా. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తనకున్న ఆ కర్ర తీసి అక్కడ ఇచ్చేస్తుంది అనమాట. ఆఫరింగ్ బాక్స్ దగ్గర పెడుతుంది. అప్పుడు అక్కడ ఉన్న రిచ్ పర్సన్స్ అందరూ చూసి ఏమనుకుంటారంటే, అబ్బాయి నాకు ఏమి లేకపోయినా తనకు ఉన్నదేంటి ఆ కర్ర ఒకటే, ఆ కర్ర కూడా ఇచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అధికంగా ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రేరేపించబడి దేవునికి ఇస్తారనమాట. పిల్లలు, ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? మనము ప్రభు పేరు మనం ఏం చేసినా మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా చేయాలి కదా. అంతేకాకుండా ఇప్పుడు బర్నబా అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన మంచి పురుషుడు, సత్పురుషుడు, మంచివాడు, పౌలుని పరిచయం చేశాడు, పౌలు గురించి మంచిగా చెప్పాడు. మరి మనం ఏం చేయాలి? మనం దేవుడి కోసం ఏం చేయాలి? ఇతరులను యేసు దగ్గర తీసుకురావాలి. తర్వాత ఎవరైనా అవసరతలు ఉంటే, అక్కలు ఉంటే ఇష్టపూర్వకంగా మనం వాళ్ళకి సహాయం చేయాలి. సరేనా? అర్థమైనా పిల్లలు? సరేనా? అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. మోకరించండి అందరూ. మోకాళ్ళ మీద ఉండాలి. మీరు చిన్నపిల్లలు, మాలాంటి వాళ్ళు మోకరించలేరు, కానీ మీరు తప్పక ఉండాలి. మేమే మొన్నదాకా ఉన్నాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ గల పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ 4వ దినము VBSలో మాకు పౌలు బర్నబాల గురించి చక్కగా వివరించి చెప్పారు. వారు అనేకులకు సువార్తను ప్రకటించారని, మేము మా పిల్లలు కూడా ఎల్లప్పుడూ మేము విన్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటించేవారుగా ఉండుటకు మాకు కూడా సహాయం చేయండి. పిల్లలందరూ, మా బిడ్డలందరూ కూడా చక్కగా విన్నారయ్యా. వారు వినిన దాన్ని బట్టి నేను కూడా యేసు ప్రభు గురించి ప్రకటించాలి, ఆయనే నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని నమ్మి ప్రతి ఒక్కరూ మరి దేవుని సువార్తలో పాల్గొని సువార్తను ప్రకటించి అనేకులకు మరి సువార్త ప్రకటించడం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచారని నమ్ముతూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ 4వ దినమందు పౌలు బర్నబాల గురించి వాళ్ళు మొదటి సువార్త ప్రయాణానికి బయలుదేరి వెళ్ళారు. తర్వాత వాళ్ళు ఏం చేశారనేది రేపటి నుంచి తెలుసుకోబోతున్నాం. మా బిడ్డలందరూ కూడా శ్రద్ధగా విని పౌలు బర్నబాల లాగానే వీళ్ళు కూడా, మా బిడ్డలు కూడా సువార్త ప్రకటనలో ఉండి చక్కగా ప్రకటించి అనేకులకు ఆశీర్వాదకరంగా మా బిడ్డల్ని మీరు ఉంచారని నమ్మి మరొకసారి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకై, ఉపకారాలన్నిటి కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఇప్పుడు బిడ్డలు వర్క్ బుక్ అంతా కూడా ఫిలప్ చేసి మరి కన్సల్ట్ టీచర్స్కి ఇచ్చేసి మరి తర్వాత బిడ్డలు మరి
అయ్యా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి కూడా సహాయం చేయమని సిద్ధపరచమని వేడుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మాకు ఇచ్చినటువంటి మంచి సమయానికై నీ సువార్తను వినే సువార్త సేవకు వెళ్ళాలని నేర్పించే కృపను అయోగ్యులైన మాకు కూడా ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున మరి మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. పాటలు పెట్టేది కదా మరి ఎంతగా పాటలు పెట్టారా ఇప్పుడు పెట్టినది మరి చాలా వివరంగా చెప్పారు ఆడికి చెప్పారు మరి చక్కగా రాయండి అదే ఏమైనా అర్థం కాకపోతే టీచర్స్ అడగండి పెన్సిల్ తో రాయండి వచ్చిన కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నారు పెన్సిల్ లోపల పెట్టారా ఇప్పుడు పెట్టి కూర్చుని వేద్దాం వెళ్ళేసేసి గ్రూప్స్ ప్రకారం కూర్చోండి ఒక్కరు వచ్చి ఒక నెమ్మదిగా వచ్చి ఒక బాక్స్ తీసుకోవాలి.